అందరికీ నమస్కారం. ముఖ్యంగా 13 గ్రామ ప్రజలకు వార్డు సభ్యులందరికీ మన బూకే కౌశల్య గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూకే కౌశల్య గారు బరిలో నిలిచారు. ఈరోజు కాంగ్రెస్ పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు, కుప్పల వేనారెడ్డి గారు, కూతు భాస్కర్ సమక్షంలో ఈరోజు 13వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒక మంచి అభ్యర్థిని చూస్ చేసుకుని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలబెట్టేందుకు ఫస్ట్ పెద్దలకు నమస్కారాలు. తర్వాత ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి సమస్యలు అయితేంది, ఈరోజు ప్రజలు పడుతున్న బాధలు అయితేంది, వీటి తరపున మన బూకే కౌశల్య గారు ఎంతో శ్రద్ధతో వాటిని దగ్గరను చూసి ఆ సమస్యల పరిష్కారానికై ఒక మెట్టు ఎక్కి ఈరోజు వారు బరిలో నిలుస్తానికి కారణం ప్రధానంగా ఈరోజు గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసుకొని చేస్తుంది. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గాంధీనగర్లో ఎంతోమంది గాంధీనగర్ భాషకుండా ఈ మంజనాపూర్ అవుతుంది. ఇక్కడ ఎంతోమంది పేదలకు ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ టౌన్షిప్లకు వస్తే కోతుల బెడద అతి భయంకరంగా ఉంది. ముఖ్యంగా ఇంకా పేదవారికి, వితంతువులకు, ముసలి వాళ్లకు ఇంతవరకు పెన్షన్ లేని పరిస్థితి అయిపోయింది. గత ప్రభుత్వంలో ఇంతవరకు జరగలేని అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుందంటే ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి అనుకోవాలా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఫ్రీ బస్ అయితేంది, సన్న బియ్యం అయితేంది, ఇందిరం ఇండ్లు అయితేంది, అటు రైతు భరోసా అయితేంది, బోనస్ అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇటువంటి అన్నీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నాయంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇక్కడున్న మా లీడర్ల యొక్క పనితనం బట్టి అర్థం చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈరోజు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు ఈ 48 వార్డులో 48 మందికి మంచి ఏకదం ఉన్న లీడర్లకు మాత్రం టికెట్ ఇవ్వడం ఈరోజు మా యొక్క అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా ఇంకేంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 13వ వార్డుకు సంబంధించిన బూకే కౌశల్య గారి టికెట్ రావడం అనేది మా యొక్క అదృష్టంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరికి పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు వేసి బూకే కౌశల్య గారు అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు చట్టసభలో పంపించాలని మా వార్డు ప్రజలందరికీ శిరసా వేసి పాదాభివందనం చేసుకుంటున్నా. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే.